నిన్ననైతే ఇంకా పెద్దగా వచ్చినాయి రాజశేఖర్. నిన్ననైతే అసలు ఇంత చూస్తే కనిపించింది. అవి వలస పిట్టలు వచ్చి చెర్లలో తినేసి వెళ్ళిపోతాయి. పోటీ పెట్టుకుంటాయి అనమాట. వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ అంటే ఏ ఊరి నుంచి వస్తాయా? ఏ ఊరి నుంచి వస్తాయో తెలియదు. ఇంకో జత శేఖర్ ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి మరి. అయితే ఇప్పుడు రోజు ఈ టైంకి పోతున్నా మరి. ఎట్లా గుర్తు పెట్టుకుంటే అసలు వరుసగా పోతుంది చూడు. అదే ఇంకా చిన్నగా నిన్న దొరకలే వీడియోలా. నిన్న రెండు కలిపి ఒకటిసారి వచ్చినాయి. ఫుల్ ఉండే. ఎగిరే గువ్వా ఇదే పాట గుర్తొస్తుంది. ఇట్లా పోతుంటే సాయంత్రం ఇది మూడో ట్రిప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇది వచ్చేసి పాలకూర పాలని గరం చేస్తారు. ఎట్లా చేస్తారు? నీకు పాలు పడేగా నెయ్యి వాసన ఎట్ట వస్తుంది? నెయ్యి వేసిరు అది నేను పోతున్నా ఇడికెళ్ళి. ఇల్లంతా ఫామ్ అయింది. ఇదేనా స్మెల్ అంతా? ఏంది మాడిపోయినట్టుందిగా? అది నెయ్యి దాంట్లో కింద వస్తుంది చూసినామా? అది నెయ్యి కూడా అయిపోయింది లాస్ట్. సేమియా ఏం ప్రిపేర్ చేస్తావు? ఓకే, పిల్లలు అడుగుతున్నారు. ఇక నాన్నగాడైతే మమ్మీ సేమియా చేసినవా లేదా నాకు ఇంకా, మమ్మీ నాకు సేమియా చేసినవా లేదా ఇంకా అని 3-4 రోజుల నుంచి అడుగుతారు. ఇక అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి సేమియాని అయితే ప్రిపేర్ చేస్తారు. అయితే షుగర్ తక్కువ. షుగర్ ఎప్పుడైనా తక్కువనే ఇస్తాను. ఇప్పుడైతే తక్కువ, నేను కూడా తింటా. సరే, అంటే పిల్లలకైనా మనకున్నా ఇది అందరికైతే కొంచెం ఉంది, కొంచెమే అది చేసేస్తే అయిపోతుంది. ఇది అంటే సేమియా కొద్దిగా ఉందా? ఇదంతా నెయ్యా ఆయిలా? నెయ్యి. మాకు అంతగానే ఇష్టం. లావుగారా ఎందుకు అవుతారు? నాలుగు అవుతారు వాళ్ళు కూడా. బొర్ర చూడవు కుండ బయటకు వెళ్ళింది. జుమ్ముగా మన మరి జుమ్ముకి 27 లేదు. పోతే ఎంచిపల్లి పోవాలి. మళ్ళీ ఏ మబ్బులో పోవాలి? మబ్బులు అడుగు పోవాలంటే మన 4 గంటలు ఇవ్వాలి. 4 గంటలకు ఇవ్వాలి. 5 గంటలకు జిమ్కి పోవాలి. 6 గంటల వరకు మళ్ళీ ఇంటికి రావాలి పాలు వినేదానికి. ఎటు పోయినా మళ్ళీ రాకదా పోదు. ఉన్నట్టుగా ఆవుకు బాంచాను. ఎందుకు పప్పు ఉన్నాడుగా, మనకు అంత ఏం లేదు రిస్క్. ఇప్పుడు రాదు కదా, తప్పకుండా ఉండాలి అంతే. ఎవరైనా ఇద్దరు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు నాకు అది వేస్తున్నావా? నువ్వు సేమియా తినే ఏం కాదు, అందరికి వేస్తారు. మంచిగా వస్తుంది నెయ్యి వాసన. అది సరే నీ ముందు మేము కూర్చొని తింటాం. జ్యూస్ చేస్తారట పొద్దునకి అయితే కానీ ఏది వేస్ట్ చేయదు. అది మన టార్గెట్. పిల్లలు కర్రీ కూడా అడుగుతున్నారు. మామిడిపండ్ల జ్యూసా? మామిడిపండ్ల జ్యూస్ చేయమని అయిపోయింది. ఇక చిన్న ఇంకో డేట్ ఎంత? 29 2 days ఉంటాడు. ఫస్ట్ రోజు అమ్మకి ఫస్ట్ అంటే 3 days ఉంటాడు. అమ్మకి నైవేద్యం పెట్టినాక సాయంత్రం పోతే అయిపోతా. పాపం వాళ్ళ మమ్మీ హోంవర్క్ చెప్పినది రోజు అడుగుతుంది. హోంవర్క్ ఇంకా 10 days ఉంది కదా. ఈ 10 daysలలో పాపం ఇన్ని రోజులు 20 నెల రోజులు ఆడిన పిప్పి 10 రోజులలో ఇవ్వాలి పిల్లలకి. ఇప్పుడు సేమ్ నాన్నగారి పరిస్థితి కూడా అంతే అయ్యేటట్టుంది. ఇక మెల్లమెల్ల నేర్పిస్తా ఉండాలి. మొత్తం మర్చిపోయినట్టేంది వాళ్ళు. అమ్మ నాన్నగారు అయితే రూరు వరకు రాసింది, ఏం రాయలేదు మమ్మీ ఎట్లా రాయాలి మమ్మీ అని అడుగుతుంది. నెల రోజులకే అన్ని మర్చిపోయాను. వాళ్ళ టీచర్లు కూడా మరి చెప్పే ఇచ్చిర్రు రాపి అని మేడం మమ్మీ మర్చిపోతుంది అని. కానీ ఆడుకొని నిన్న వదిలేసిన. కానీ 10 రోజులు పింపి పెట్టాలా నేను. షుగర్ తక్కువ. అబ్బాశేఖర్ నిజంగా తక్కువ. కాకపోతే మీకు అవసరం అంటే మళ్ళీ వేసుకోదు కానీ చాలు. ఎక్కువ 2 చెంచాలు చక్కెర చాయ్కే నేను 3-4 వేస్తా. అందుకని షుగర్ ఎక్కువ తొందరగా అయిపోతుంది. చక్కెర మన ఇంట్లో కిలో 2 కిలోల చక్కెర. ఇంకొకసారి మిగులుతుంది కూడా మనకి. మనం ఇవి సేమియాలు అవి ఏం చేసుకోకపోతే మాడిపోయా. ఇది ఇంకా మంచిగా వస్తుంది ఇప్పుడు స్మెల్. మాడి వాసన. నాకు అన్నం మాడిపోతాం వాసన ఎట్లా అట్లా వస్తుంది. చెల్లెకి బాగా ఇష్టం, బాగా తింటుంది. పిల్లలు మామిడిపండు తినమని చెప్పినాం కదా, ఎంత మంచిగా కూర్చొని తింటారు చూడు. నువ్వు పాతవి తింటున్నావు మళ్ళా చిన్నవి. నేను నువ్వు సేమా అందులోనే తింటున్నావా? రైట్. కానీ పిన్ ఎటు పోయిందిరా? పువ్వు దంపుకొచ్చిపోయిందా? బయట పువ్వులు ఉన్నారా గీడ? ఎటు పోయింది పిన్ని? ఈయనన్నావా? ఎక్కడి పువ్వులు ఎక్కడ చిరిసా? ఏడా మల్లె చెట్టుయా? మొగ్గలా? అయినా రోజ్ ఫ్లవర్ ఒకటి ఉందా? అది కూడా కాపాడితేనేమో ఉంటుంది, లేదంటే జంప్. ఎవరు చంపుకోతారో తెలియదు.
నిన్న ఒకటి ఉండే ఒకటి ఏం పక్కన పెట్టిన మల్ల మొగ్గలు ఉండే మల్ల మొగ్గలు నేను తెచ్చుకున్నా. ఇప్పుడు మల్ల మొగ్గలు కొన్ని వచ్చినాయి మళ్ళీ దింపొచ్చిన. నీకు మిసాలు కూడా మస్తు వచ్చినాయి. చెప్పండి. మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. గుండు తాకేదిరా నీకు గుడ్ మార్నింగ్. సో వేడి వేడి సేమ్ అయితే రెడీ అయిపోయింది. మస్తు వచ్చింది. ప్యూర్ పాలు చిరిచేవి నిజంగా వితౌట్ వాటర్. నాని బాగుంటారా? నేను ఆల్రెడీ వేసుకున్నాయి టేస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. కొద్ది తిన్న తర్వాత మళ్ళీ వేసుకున్నాను. ఎక్కువ వేసాను వాళ్ళు ఇప్పటికే మాట పని తిన్నారు అన్నీ తిన్నారు. రాత్రి నాకు తెలిసి అన్నం తినరు వీళ్ళు. చూస్తా తినబెట్టారు బాధ్యత. ఏమేం కలిపినావు సప్న? నిమ్మకాయ ఇంకా తేనె వేసినట్టు కనిపిస్తున్నా లేదు ఇలా. తేనె వేస్తేనే హనీ వేస్తేనే మంచిగా లెమన్ గట్టిగా వేస్తే అప్పుడు కరెక్ట్గా ఇంట్లో చిన్న చెట్టు అది ఉండే చిన్న. అవును అది కూడా వేయాలి మస్తు ఉంటుంది. అదే లెమన్ టీ టైప్ అనుకుంటున్నాను. అలా పుదీనా కూడా వేసుకోవాలి మంచిగా. మనకు పుదీనా అయిపోయింది కొత్త దాంట్లో పెట్టాలి అసలు. ఏం చేస్తుంది తెలుసా? మంచి నిర్ణయం చెప్పినా కదా దీని గురించి. అదే మరి కల్వా నా పెద్ద పాలు అయిపోయిందా? ఇక తిన్నదా అది? సరిపోయిందా? రైట్. డొక్కలు లేవుగా అంతగానము. ఇది ఇచ్చి పెడితే రాదా ఈ దొడ్డు దాకా? అటే పోతా లాగదొడ్డు అడ్డు పోతుంది. అది వచ్చింది వెతుకుంటూ వస్తుంది. దీని డొక్కలే లోపలికి పోతా ఉన్నాయి. దీనికి పాలు సరిపోతలేనట్టున్నాయి. నాకు కూడా అదే డౌట్ పడుతుంది. కానీ కప్పడాలి ఎట్లా అనేది దాన్ని వస్తుంది. అదే చిన్న అదే వస్తుంది. ఎట్టుకుతుంది కాదు దానికి తోలిసిపోతున్నాడా? పసుపు పెట్టాలి. వాళ్ళ లొకేషన్ ఎట్టుందో బయట సూపర్ ఉంది. ఇద్దరికి ఇప్పుడు పాలు తాగిపోయాలి దానికి. ఇప్పుడు దీనికి ఎన్ని గడ్డ ఎలా? ఏం తింటలేదు అది. ఇప్పుడు పచ్చిగడ్డ వచ్చింది. ఇది పొద్దంతా తిన్నది కదా, ఇప్పుడు తింటలేదు. లేకపోతే మంచిగా తింటే మంచిగా పాలు ఇస్తుంది. అది దానాలు పట్టు చేయాలి. లేకపోతే దానాలు తెద్దాం. రేపుదాం. రేపుదామా? మేమేలా దానికి ఏదో ఒకటి అలవాటు చేస్తేనే జర పాలు ఎక్కిస్తూ ఉంటుంది. ఏంది ఇంటికాడ పెట్టినావా? ఇప్పుడే ఆడ గుడిసాడ వేసుకొచ్చింది. ఆయిలా పసుపు నూనె పెట్టినావా? వస్తుంది పప్ప పోయిన కొట్టుకరానికి. అవో పప్ప పోయినగా. పప్ప చిన్న పోయేది. భయపడక రాయి. ఈడికి వచ్చిన నువ్వు వస్తావు కదా, ఇక మంట కూడా పెడతావు కదా బయకాడ. ఈడ పెట్టాలి ఉండొచ్చు. అదే రోజు ఒకనే అవుతున్నాను. ఇక మేము కూడా వచ్చినాం. ఎవరు వచ్చిందా లోపలికి? వచ్చింది. మస్తు ఉప్పుతుంది అటు ఇటు. కట్టేద్దామా తినట్లా? దాని దువ్వానా మెల్లగా ఆరదు. అయితే దొడ్లో ఎప్పటికీ రోజు పొగేయాలి. పొగేస్తే దొడ్డికి మంచిదట చాలామంది చెప్పారు పెద్ద మనుషులు. ఇక అదే ఫాలో అవుతా ఉన్నాం. కానీ కొద్దిగా చీకటి అయినాక వేసే ఉండే కదా అన్న. చీకటి అయినాక పొగలేపాలి. నేను నరసింహుడు అట్నే వేసాను బైక్ నేను బండి వేసుకుని పోయినాక. దొడ్డు మొత్తం పొగ లేపితే చెరువు మొత్తం అయింది. అది పొగ అదే మంచిగా ఇట్లా ఊపుతాడు దాంతో. దూరం చలికాలం కాదురా, ఇట్లా గడ్డి వేస్తురా కింద ఒత్తుకోకుంటున్నా. అది దీని కూడా ఉన్నది ఆల్రెడీ. దీనికి ఇప్పుడు మళ్ళీ వేస్తుంది. జరుగునా అది పొడుస్తుంది. నేను చెప్తే అర్థమవుతుంది ఏంటో. అదే రేపు పొద్దుగాల చేపిద్దాం. మరి వేడి నీళ్ళు బోర్ నీళ్ళు చెట్టుకి వాన పడితే ఇలా కట్టేద్దాం. ఇదిగో ఈ కవరు సరిగా చేసి కట్టాలి. సరేనా? అది కనుక అక్కడ ఉంటుంది, ఇక్కడ ల్యాగ్ ఉంటుంది. పాలు దాకా కూడా దూరం కట్టేస్తాం. ఇగో నాని దానికి నువ్వు ఒక పాప ఆమె ఒక పాప.
కొరకదురా చూపి భయపడతా అట్లా గెదమవుతురా దగ్గర పోయి పట్టుకో దగ్గర పట్టుకో ముంగటి నుంచి పట్టుకోరా ఫ్రంట్ నుంచి పట్టుకో కమాండ్ ఫ్రంట్ అట్లా గెదిరొద్దురా పో ఫ్రంట్లో పట్టుకోపో మంచిగా అట్లా పట్టుకోపో మంచిగా ఏమన్నావురా ఎందుకు అడుస్తున్నావురా పట్టుకోరా అట్లా పట్టుకో దగ్గర రా పట్టుకో అయిపోయి పుట్టుకుందిరా గద్దే నారా మంచిగా పట్టుకోవచ్చురా ఇట్లా పట్టుకో ఇట్లా ఇట్లా పట్టుకో వద్దు బెదురుతుంది మళ్ళీ బెదురుతుంది. వాళ్ళ అమ్మ చూసినా ఎట్లా చూస్తుందో వాళ్ళమ్మ డిస్టర్బ్ చేస్తున్నా వాళ్ళ అమ్మ ఇటు చూస్తుంది. నిజమే దానమ్మనేనా? ఏమో ఇలా గొల్లరు వచ్చినాయి సార్. ఏమైంది గొల్లరు బాగా వచ్చినాయి ఇలా. గుడ్ మార్నింగ్ లక్ష్మి. లక్ష్మి కదా లక్ష్మి పేరు ఇస్తుందో ఏదో ఎందుకు ఏదన్నా అవు గౌరీ వెయిట్ చేస్తున్నాడు. కట్ట ఇంకా మడుతుంది అవు మండ పోలే కానీ ఇంకా కట్ట అంతా వేస్ట్ చేస్తున్నాను. ఇప్పలా లాగాను ఫస్ట్ పెండ చేయాలా? పెండ బయటకేసే ఉన్నా ఇన్నెలే అయింది వాసన వస్తుంది. అవునే బయట సైడ్ వేద్దామా నాయన? ఇది ఎత్తిపోసి బయట సైడ్ పోయాలి. ఈ లెక్క పెట్టిందన్న పెండ ఇప్పేసి అదే అవు మెల మూడు గుంజు గుజ్జు గుజ్జు పెట్ట ఆట గుడి ఇసిపెట్టిగా ఇసిపెట్టిగా పో పో వస్తుంది మళ్ళీ తనగాలి అది. దాని అలవాటే అది. ఆగు 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 దగ్గర గుంజే ఏయ్ హో 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 దాన్ని దుయ్యాలే మంచిగా. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే పాలు వినడానికి అయితే మళ్ళీ వచ్చినాం. అది సేమ్ పొజిషన్. దాని బిడ్డని వీడికి తాగనియది కానీ మాకైతే పాలు ఇస్తుంది. అంటే ఎంతో కాదు జస్ట్ ఒక 2 గ్లాసులు ఇస్తుంది. నాన్నగానికి అయ్యేటట్టు ఆ బుడ్డోనికి అయ్యేటట్టు. ఇక దాని పరిస్థితి గట్లుంది. అది ఏం చేసినా మానేటట్లేదు. కానీ ఫస్ట్ అయితే కదా అట్లుంది. కొంతమంది ఏమంటారు అంటే కామెంట్స్లో దాని బిడ్డ కాదు అది, దాని బిడ్డని అమ్మేసి వేరే దాని బిడ్డని తీసుకొచ్చిరని అంటారు. కానీ వేరే దాని బిడ్డని అయితే అసలు దగ్గరికి రానిస్తానంటారు. రానియవు. కాకపోతే దానికి తల్లి అనే క్షమ, తల్లి అనే ప్రేమ అనేది దానికి లేకపోయింది. ఎందుకంటే అదే చిన్నపిల్ల. దానికి ఇంకోసారి తల్లి అయ్యేసరికి దానికి అనుభవం అనిపిస్తలేదు. నెక్స్ట్ టైంకి వచ్చేసరికి జర వస్తుండొచ్చు. ఇక ఇప్పుడైతే పాలు పిండాలి. అది కొంచెం చేపేలోపు అయితే ఏం చేస్తున్నామంటే సాయంత్రం టైం మొత్తం దానికి వదిలేస్తున్నాం. మార్నింగ్ టైంలో ఒక 2 గ్లాసులు పిండుతున్నాం. ఇప్పుడు అది చేపిన తర్వాత అదే పని చేయాలి. అంటే పాలు పిండడం అనేది అంత సమస్యం కాదు. ఈ చేతితో అయితే అసలే వినలేము. ఈ చేతితో కొంచెం వస్తుంది. అది మెల్లమెల్ల నేర్చుకోవాలి. నేను చెప్ప నుంచో అనుకున్నా పాలు విండాలని. ఇప్పుడు మెల్లమెల్ల విండుతూ ఉన్నాం. ఇంకా సప్నని పిండిపోయాలి. ఏదో వస్తుంది ఆ రోజు కూడా. వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే పాలు విండుదాం. ఇక అయిపోయిందా? వచ్చిందా? ఏయ్ రాము ఒకటే గ్లాసా? రోజు కింద వరి వేస్తుందండి ఇది. ఇది రాత్రి కూడా రాత్రి దుడ్డకి ఇసి పెట్టాను కా ఇసి పెట్టాక మొత్తం అంతే కదా దాన్ని తాగనియదు. అలిగింది ఇలా అలిగిందా? అక్కడ కట్టేస్తే మంచిగా కమ్సకం ఒక్క జస్ట్ అన్న 2 గ్లాసులు నా గ్లాసున్నర కూడా కావా నీకు పాలు? గ్లాస్ కావా? కావు. ఏమంటే దాని దగ్గర లేవు. ఏం చేద్దాం మొత్తం విడిన. ఎందుకు అట్లా? దాని దగ్గర లేవు. ఎందుకు అట్లా అంటే మనం ఏం చేస్తాం? అంతేనా? అంతే. దానికి వస్తలు వచ్చినాయి ఆలనుకోవాలి. ఆలనుకోవాలి మరి పాలు వినంగానే ఇక మేపనికి పోతారు పప్ప. మళ్ళీ టిఫిన్ టైంకి వచ్చేస్తాడు. ఎటు పోతే అటేనా? వద్దా? గుడ్ మార్నింగ్. టిఫిన్ చేస్తురా? ఏంది పెరుగు లెక్క ఉంది?
గుంత పొంగనాలకి గుత్త పొంగన్నారు. అరే బా ఎన్ని రోజులు అవుతుంది నిజంగా చేయక. ఇది దోశపిండి కదా, దోశపిండిని గుత్త పొంగల్లాగా పోసుకుంటే గుత్త పొంగనాలు అవుతాయి. గంతే. అవేంది? ఇవి నిమ్మకాయలు. అన్న అవి వాటర్ తాగుతా అంటాను కదా, అందుకనే వేడి నీళ్ళు పెట్టిన. ఏవి? సబ్జ గింజలు. సబ్జ గింజలు సబ్జ గింజలు వేసుకొని నీళ్ళు తాగుతాడట. అవి వాటి కోసం అని చెప్పి నీళ్ళు పెట్టిన, నిమ్మకాయ వేసి ఇస్తా. గుత్త పొంగల్ చట్నీ ఏంది? పల్లీల చట్నీ. టమాటా చట్నీ వేయచ్చు. టమాటాలు ఉన్నాయో ఖరాబ్ అవుతుంది కవర్లలో. టమాటా చట్నీ వేయదు. మళ్ళీ ఈరోజు మార్కెటే కదా ఎలాగో. అది అవును మార్కెట్ ఏమో గురువారం కదా ఈరోజు గురువారం మళ్ళీ మార్కెట్. నీకు పోయినా తాతవా పోయి ఇద్దరు కోసే ఇది తీయచ్చు మూత. ఇంతమందికే మాట అవి మాడిపోయినా వద్దే. నేను బయట కూర్చున్నా. ఇవి అది గట్ల ఉంటుంది మనతో. చట్నీ మర్చిపోవాలి మొత్తానికి. చెల్లెకి ఫోన్ చేసి మాట్లాడినా. వస్తాను రా ఇలా. మేము నేను అడగలే. ఏం వేసిన వద్దు అందులో? వేడి నీళ్ళు, నిమ్మకాయ, సబ్జ గింజలు, తేనె. తేనె ఎక్కువ వేసినావా? తేనె ఎక్కువ వేసిన లెమన్ టీ లాగా కనబడుతుంది. పుదీనా పుదీనా దొరికిందా? ఎంత బాగున్నాయి కదా, పురుగులు ఎక్కువ ఉన్నాయి. కానీ అది తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. మరి టేస్ట్ ఏమి ఉండదు. ఎందుకు టేస్ట్ ఉంటుంది అన్న? ఇవి ఇట్లా ఇవి కూడా టేస్ట్ ఉంటాయరా? మరి తాగుతుంటే నోట్లో మంచిగా అనిపిస్తుంది, లోపల పోతుంటే. కూరకాయలు వాటిని కొరికితే మంచిగా అనిపిస్తుంది. ఇది ఎక్కువ కొలెస్ట్రాల్కి మంచిగా యూజ్ అవుతుంది. అవునా? అందుకే తాగుతున్నాను. ఇది అట్లా కాదు కానీ మంచి సమ్మర్ కదా, బాడీకి హీట్ కూడా తగ్గిస్తుంది. హీట్ తగ్గిస్తుంది. అట్లానే నీళ్ళు అయిపోయింది, నీళ్ళు తీసుకురావాలి. పెట్టినా కానీ ఇక బోర్ వెళ్ళాడు బయకాడ. అరే వస్తారా నువ్వు బయకాడికి? నీళ్ళకాడికి, నీళ్ళకాడికి అట్లా టవాల్ తెచ్చుకో, సబ్బు తెచ్చుకో, స్నానం చేపిస్తాను నానే. బోర్ కింద బాగుంటుంది. ఫ్రెష్ వాటర్ రా. బోర్ కాడ వేసుకుంటావా? నువ్వు వద్దు, అన్న వేసుకుంటాడు. సరేనా? ఇలా బోర్ కాడ వేపిస్తా. స్విమ్మింగ్ పూల్ వేపిస్తా. సరే స్విమ్మింగ్ పూల్ అంటే సరే ఆడు. అయితే ఒక పని చేయరాదు, అది ఉంది స్విమ్మింగ్ పూల్, చిన్న స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయి బోర్ పక్కకు పెట్టి పైప్ తోటి వాటర్ పట్టి మళ్ళీ కొద్దిసేపు ఆడిపిస్తే అయిపోతుంది. మళ్ళీ రేపు వెళ్ళిపోతాడు. ఆడుపుదాం. కానీ అది పొట్టు పొట్టి చేస్తాడు మరి ఆడైతే. ఏమైందన్నా? ఏది? స్విమ్మింగ్ పూల్ చేయాలా? నువ్వు లేచిందే ఇప్పుడు కారా? లేచుడితేనే స్విమ్మింగ్ పూల్ అన్నా? అవును, జుట్టు ఎందుకు అట్లా అవుతుంది? రాత్రి అంతా చిప్పుకుంటుంది ఎట్లా? రాత్రి అంతా బొరితే మొత్తం జుట్టు కరా అవుతుందా? ఆమె పండుకొని లేస్తే పట్టగొచ్చులో ఉండే హెయిర్ ఒకటి ఉంటుంది. అదే పటకులు చాలా మంది అడిగారు కదా, మిస్ అయింది, ఇంకా దొరకలేదు. చెప్పలేము, ఇంట్లోనే ఉంటేనే దొరుకుతుంది, ఇక లేదంటే పోయినట్టే. అంత దొరకదు. అది బయట ఎన్నో పడద్దు, ఎవరో జబ్బులు వేసుకుని అయిపోయింది. అంతే అంట. నాన్నగారు చేసిన పనికి 1500 కాదు, 2500.